भक्तासक्त मानसाय नमो नमः। ओम गुरुमंडल संभाव्य विदेहाय नमो नमः। ओम भावना मात्र संतुष्ट उदयाय नमो नमः। ओम भव्य दिव्य श्री पदाब्जाय नमो नमः। ओम व्यक्ता व्यक्त तरानेक चित्कलाय नमो नमः। ओम रक्त शुक्ल प्रभा मिश्र पादुकाय नमो नमः। ओम भक्तमानस राजीव भवनाय नमो नमः। ओम भक्तलोचन राजीव भास्कराय नमो नमः। ओम भक्त कल्पलता कल्पपादपाय కానీ గురువుగారి యొక్క మొత్తం స్వరూపాన్ని మనం తెలుసుకున్నామంటే వైనస్ గుణీకలేశ భాగ ఆ గురువుగారి యొక్క గుణాల్లో ఒక నేషం కొద్ది మాత్రమే మేము పొందగలిగాము. అదేమిటంటే ఎందుకంటే మా గురువు గారు సముద్రంలో పడ్డ చేపలాంటి వాడు నేను ఆ గురువు గారి జ్ఞానమైనటువంటి సముద్రం మొత్తాన్ని నేను తాగలన్నా చేప తాగలుగుతున్న సముద్రంలో ఉండి ఏ విధంగా జలాత్మలే భక్తుల ధ్రువం ఉపభుంజతే విధంధీనా అనేకమంది శిష్యులు మా గురుగారి యొక్క జ్ఞానాన్ని పొందాలని వస్తారు. కానీ ఇంతమంది చేప రూపంగా ఉన్నాం అనుకున్నాం. పోనీ ఆ జ్ఞానాన్ని ఆస్వాదిద్దామని అనుకుంటున్నాం. ఎంత చేయగలం 2 బిందువులు 3 బిందువులు తాగితే సరిపోతుంది కదా. అవి మహతి జలాత్మలే విభక్తుల ధ్రువం ఉపభుంజతే విధంధీనా నియమం కొద్దిగానే తాగుతుంది తప్ప ఎక్కువ తాగలేము కదా. అందువల్ల మా గురుచరణ సమయంలో నిరంతరం ఉన్నప్పటికీ కూడా మేము అంత జ్ఞానాన్ని సంపాదించలేకపోయామని అన్నారు. గౌరీకులకి కాంచీ పరంపరలో భగవత్పాద శంకరుల తర్వాత 2వ పీఠాధిపతిగా చెప్పబడిన సర్వజ్ఞాతముని మహానుభావ సంక్షేపశాలి అని చెప్పి బ్రహ్మసూత్ర భాష్యం మొత్తం శంకరాచార్య వారు రాసిన దాన్ని శ్లోక రూపంగా రాశారు ఆ మహానుభావుడు. దానికి మసూర సరస్వతి స్వామి గారిని వ్యాఖ్యానం రాశారు. కృష్ణాశ్వరి సరస్వతి స్వామి గారిని పెద్ద విస్తృతమైనటువంటి వాగ్మయం వేదాంత వాగ్మయం అలా రాసినటువంటి ఆ పరంపరలో ఉన్నటువంటి వారు కాంచి శ్రీచరుడు మనకి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ పరంపర అంతా వారు ప్రధానరూపంగా వచ్చిన వాడికి ముందు గురు భక్తి కలగాలని ఆ గురువులు అంటే ఎవరు గురుతత్వం అంటే ఏమిటి. ఎందుకంటే భగవత్పాద శంకరుడు గురుపష్టకం రాస్తున్నారు. శరీరం స్వరూపం తథావా గాత్రం యశారుచిత్రం ధనం నేను పుణ్యం మనశ్చే నరకరం గురువు అగ్రహత్నే తదహ్యం 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 అది గొప్పదనమాట. అంటే ఆయన నాకు చాలా సంపద ఉంది, నాకు గొప్ప రూపం ఉంది, నా గొప్ప విద్య షడంగాలి వేదం ఒకే శాస్త్ర విద్య కవిత్వాలు యజ్ఞం సుకృత్యం కలవద్దు అనమాట. ఆయన షడంగాలి వేద షడంగంతో కూడుకున్నటువంటి వేద జ్ఞానం ఉంది, ముఖ్య శాస్త్ర విద్య 106 షట్శాస్త్రం యొక్క విద్య ఉన్నది. అది కాకుండా కవిత్వాన్ని గద్యం గద్య కవిత్వం రాయడం చాలా కష్టం. ఆ కవిత్వాన్ని గద్యం సుకృత్యం కలవద్దు మంచి పద్యం రాస్తుంది అనమాట. ఆ పద్యం కూడా ఎలా రాస్తున్నారయ్యా అంటే ఆకాశం హిమగిరి నుంచి పర్వతం నుంచి గంగ ప్రవహిస్తుంది అంత వేగంగా ఉందో స్వర్గాలు అక్కడ వేక్కడ సురసన్ పాద ప్రపాత ప్రధాన ప్రత్యాక్షాల ప్రతీయసాపి వచసా జిగ్రే మహానుభావుడు జగన్నాథావుడు. ఆయన ఆకాశం కలిగించి కింద నుంచి ప్రవాహంకు వచ్చేట్టు మాన్స్ వేగంగా వస్తుంది. ఆ వేగంగా వచ్చే వేగం కంటే కూడా ఎక్కువగా ఉండే వేగం చెప్పగలిగే కవిత్వం మారుతుంది. కానీ నీకేమన్నా వచ్చారంటే ఏమిటంటే ఏమొస్తాయా నాకు పెద్దగా ఏం రాదని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మనకంటే ఎంతమంది ఉన్నారు కాదు వచ్చింది గులాబీ ఎంతో ఉన్నారన్నమాట. ఆ రకమైనటువంటి ఒక నిగర్భంగా ఉన్నటువంటి ఒక సంప్రదాయం అన్నమాట. అంటే ఎంత తెలిసిందో ఆ తెలిసిన దాన్ని ముందు వాళ్ళని చూసుకుంటే మనకేమి తెలియలేదు విషయం తెలుస్తుంది. మా తండ్రి గారు గురువు గారి దగ్గర చదువుకోవాలి, మనం చదువుకోవడం ఎందుకు చదువుకోవాలి అన్నారు. మనకేం రాదన్న సంగతి వీళ్ళ కోసం చదువుకోవాలి ఆయన అందుకోసం ఉంటున్నారు అన్నమాట. అందుచేత అలాంటి ఆ గురుతత్వం దగ్గర
భగవత్పాద శంకరుల యొక్క అపరావతారమైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దర్శనం చేసుకుని రామశబ్దం మొదలుపెట్టినటువంటి అల్పజీవుడు వీడు. అందువల్ల అలాంటి వారి దర్శనం చేసుకున్న తర్వాత వారి ఇచ్చిన ఒక తులసిమాల శ్రీరామ శ్రీరామని రాసిన పేరు రాస్తే అది కాస్త స్వామివారి దగ్గర విజయవాడలో పున్నమ తోట ఉండేది. అక్కడ కాస్త ఇస్తే స్వామివారి అక్కడ ఉండి ప్రభుత్వం చెప్పిన ఆయన అక్కడ మీరు తెలుస్తున్నారు మాకు ఇబ్బంది ఉన్నారు. నేను మా అన్నగారి దగ్గర ఉంటే ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత మేము చాలా ఆనందంగా అంటే స్వామివారు ఇమ్మంటే తీసుకొచ్చారు కాబట్టి అది ఒక మహాప్రసాదంగా తీసుకొని మా నాన్నగారు చెప్తే ఆయన చాలా సంతోషం అని చెప్పి మరునాడు నాకు రామశబ్దం మొదలుపెట్టారు అన్నమాట. మొదలుపెట్టిన తర్వాత అక్కడి నుంచి సంస్కృతం చదువుకొని మళ్ళా స్వామివారి దగ్గరే కూర్చొని శాస్త్రవాక్యార్థం చేసేటువంటి ఒక భాగ్యం అన్నమాట. నా దగ్గరే కూర్చొని ఇంత దూరంలో ఇంత దగ్గరలో కూర్చోమని చెప్పి నేను విడిపూర్ణంగా చెప్పుకొని మధ్యలో లేచి వెళ్ళి నేను మళ్ళీ వచ్చేదాకా చెప్పవద్దు, నేను మళ్ళీ వస్తాను మళ్ళీ కూర్చోబెట్టి వారు వచ్చేదాకా ఆగారు అన్నమాట. అలా చెప్పి అనేక మంది పండితులు మధ్యలో కూర్చొని నా చేత అద్వైత సిద్ధి అనే గ్రంథం మీద వారు వాక్యార్థం చేస్తుంటే నేను చేస్తుంటే వారు విని అనుగ్రహించారు అన్నమాట. అలాంటి ఒక గొప్ప అదృష్టం అనేక సార్లు ఒకసారి కాదండి. నేను చాలాసార్లు చెప్తుంటా ఈ కథని చెప్పేటప్పుడు ఎప్పుడా నేను నాగార్జున దృష్టిలో తాత్కాలికంగా పనిచేస్తుండేవాడు. చేస్తుంటే ఒకసారి ఏదో స్థిరమైన ఉద్యోగం లేదు కదా ఒకసారి వెళ్తానని చెప్పి కలిసి వెళ్ళాను. నేను మా దగ్గర మాకు ఎప్పటికీ 2 ఆడపిల్లలు. తర్వాత మా అన్నగారు అందరూ 2 నలుగురు కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత స్వామివారు ఎక్కడి నుంచి వచ్చారు ఇట్లా ఫలానా మాటి శాస్త్రకుడు ఏదో అంటే అట్లాగా ఏం చూస్తున్నావు అన్నారు. నాగార్జున దృష్టిలో తాత్కాలికంగా పనిచేస్తున్నానండి, ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, అక్కడ తాత్కాలిక ఉద్యోగం లేదు. ఏం పాఠాలు చెప్తున్నావు అని అడిగారు. పరమాచార్య సంగతి చెప్పి ఇంకోదానికి చెప్పట్లేదు. అందుకు పరమాచార్య వారు ఉన్నారు, ఏం చెప్తున్నావు అన్నారు. అంటే ఛాందోగ్యోపనిషత్తు చెప్తున్నా అంటే ముక్తారుడు చెప్తున్నా అంటే చెప్పాను. ఛాందోగ్యోపనిషత్తు ఏ వ్యాఖ్యానం చెప్తున్నావు అన్నారు. నేను ఏదో మణిప్రభా అనే వ్యాఖ్యానం దాన్ని చెప్తున్నాను, నువ్వు ఆ ఉద్యోగం మానేయన్నారు. అప్పుడు వాడు నాకేం ఆశ పెట్టారు నాగార్జున దృష్టిలో, అప్పుడు మీరు తాత్కాలికంగా ఉంటుంది తర్వాత పర్మనెంట్ చేస్తాను, అప్పుడు మీకే ప్రాధాన్యం ఇస్తాను, మీకు వస్తుందని ఏదో చెప్తున్నారు. సరే నేను ఆలోచించకుండా మొత్తం మీద వచ్చేసాను. వేసవి సెలవులో వచ్చిన స్వామివారు అన్నారు మానేసాను, నీ ఉద్యోగం సంగతి నేను చూస్తామన్నారు. అంటే అప్పుడు వెంటనే ఒక మహాపండితుడు ఒక ఆయన గుమాస్తా అనుకున్నాను. ఆ మహాపండితుడు చాలా గొప్ప పండితుడు, అద్వైత సిద్ధి 26 సంవత్సరాలు అపరిచ్ఛిన్నంగా చెప్పినటువంటి మహాపండితుడు ఆయన. ఆయన పేరు ఎస్ఆర్ కృష్ణమూర్తి శాస్త్రి గారిని మహామహోపాధ్యాయులు. ఆయన అడ్రస్ రాసుకొని ఈ పైన నువ్వు ప్రతిసారి కూడా సభ దొరుకుతుంది, అప్పుడు నువ్వు వచ్చి మాట్లాడాలి అని అన్నారు. అలాగేనండి అని అన్నా. నేనేదో మామూలు ఆయన గుమాస్తాను అందరూ అలాగే ఉంటారు కదా అలా అనుకున్నాను. అయితే వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు నేను వెళ్ళడం కంటే ముందు మా ఇంటికి నేను 2-3 రోజులు కాళహస్తి వెళ్ళి కలిసి అక్కడి తిరుపతి వెళ్ళి అలా వచ్చేసరికి మా ఇంటికి ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ 600 రూపాయలు నాకు స్వామివారు పంపించింది అన్నమాట. అంటే నాకంటే ముందు అది వచ్చింది. అది ఇక్కడి నుంచి 3.5 సంవత్సరాల పాటు నేను అది చదువుకుంటూనే ఉన్నాను. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగం పోస్ట్ పడితే అప్పుడు వెంటనే అప్లై చేద్దాం అనుకొని స్వామివారు చదువుకోమన్నారు కదా అంటే తర్కం ఒకటి అయింది. వేదాంతం చదువుకో, మీ నాన్నగారి దగ్గర ఉండు, తర్కం గట్టి చేసుకుంటున్నారు అనేసరికి సరే అని అప్లికేషన్ పెట్టవచ్చా కూడదా అని అనుకొని సరే పెట్టకూడదు అనుకుంటే మిత్రుడు ఒక మాట అన్నాడు, నువ్వు స్వామివారి దగ్గర వెళ్ళి అడుగు, పెట్టవచ్చు అంటే పెట్టు అంటే మానేసేయన్నారు. అంటే సరే నేను అప్పుడు వెళ్ళి స్వామి ఇలా నేను పెడుతున్నానని ఇంటర్వ్యూ వస్తుంటానని అన్నాను. అంటే నువ్వు వెళ్ళు నీకు ఉద్యోగం వస్తుంది అన్నారు. అంటే నాకు ఏమీ ప్రైవేట్గా చదువుకున్నవాడిని, నాకు ఏమీ పరిచయాలు లేవు. సరే అక్కడి నుంచి నేను అంతా అయిపోయిన తర్వాత ఆ ఇంటర్వ్యూ వచ్చింది వెళ్ళాను. వెళుతున్నప్పుడు అక్కడ వెళ్ళగానే అడిగారు నేను ఉత్తరమా దక్షిణమా అన్నాను. దక్షిణం అంటే డబ్బు తీసుకొచ్చారా లేకపోతే ఉత్తరం అంటే రికమెండేషన్ ఇచ్చారా దానికి అర్థం అన్నమాట. నాకు ఆ విషయం అప్పుడాక తెలియదు, ఈ శబ్దానికి ఇంత అర్థం ఉందని. అప్పుడు ఉత్తరమా దక్షిణమా అంటే నేను అన్నాను, అయ్యా నేను పశ్చిమ నుంచి తూర్పుకు వచ్చానని ఇక్కడ పశ్చిమానికి వెళ్ళిపోతానని నేను అన్నాను. అందుచేత అన్న తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే అక్కడ 2 పోస్టులు 111 మంది వచ్చారు. 111 మంది వస్తే ఒకటేమో నిర్ణీతమై ఉన్నది, అది ఒక కేటగిరీ వాళ్ళు. ఇది మాత్రం ఓపెన్ కేటగిరీలో ఉంది. నాకు భయం, ఎందుకంటే మా తండ్రి గారు మహాపండితుడు, వారికి ఏనాడు కూడాను అపకీర్తి తీసుకురాకూడదు, నేను గొప్ప కీర్తి తీసుకురాకపోయినా అందుకోసం ఆ భయం ఎల్లప్పుడూ నన్ను వెంటాడుతుండేది. ఆ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్తే అందరూ చాలా సంతోషపడ్డారు. అది ఎందుకంటే అది నేను చెప్పింది కాదు, స్వామివారు చెప్పించింది. మీకు వస్తున్నారు కూడా చెప్పించుకున్నారు అన్నమాట. ఆ రకంగా అంతా అయిన తర్వాత ఒకనాడు అన్నది మీరేం ఇస్తారా మా యూనివర్సిటీకి తీసుకెళ్ళిపోమంటారా అని ఒక ఆమె అడిగిందా. ఈ మాట నాకు తర్వాత తెలిసింది. సత్యప్రదేవ్ గారు స్వామివారి యొక్క చేత ఓ సంవత్సరంలో మొట్ట నాకు ఆ పోస్ట్ వచ్చింది. అది వచ్చేదాకా నాకు పంపిస్తూనే ఉన్నారు. మొదటి నెల జీతం తీసుకుని కానీ స్వామివారికి నేను ఉత్తరం రాశాను. అప్పుడు స్వామి ఏం రాశారంటే స్వామి తమ అనుగ్రహం చేత
నాకు ఈ ఉద్యోగం వచ్చింది, మొదటి నెల జీతం తీసిన, దయచేసి నాకు ఇచ్చేటువంటి ఆ ఉపకారమైన అనుగ్రహం ఏదైతే ఉందో అది ఇంతకు సరిగ్గా చేయవలసిన ఆపర్చునిటీ అని కూడా నేను కోరుతూ నన్ను ఎల్లప్పుడూ కూడాను నిరంతరం చదువుకునేట్టుగా, నిరంతరం కూడా విద్యాభ్యాసంగా మర్చిపోకుండా ఎల్లప్పుడూ చదువుకునేట్టు నన్ను అనుగ్రహించవలసిందని నేను సంస్కృతంలోనే ఉత్తరం రాస్తున్నాను. ఇది మహాస్వామి గారు సెక్రటరీ సరస్వతి మహాస్వామి గారు అప్పుడు చిన్నవారు మొదట్లో ఉన్నారు, అక్కడ వచ్చిన కొత్తలు అనమాట. అయితే వారు కాస్త ఇది స్వామి వారికి వినిపించారు, పెద్ద స్వామి వారికి వినిపిస్తే అప్పుడు స్వామి వారి నమ్మి దత్తాత్రేయ సదా విద్యార్థి అన్నారు. అంటే ఎల్లప్పుడూ విద్యార్థిగా ఉండు కాదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను చదువుకుంటూనే ఉన్నాను తప్ప నా దగ్గర చదువుకునేవాడు ఎవరు లేరు. యూనివర్సిటీలో చెప్పడం అంటే వేరే, అదే 30 ఏళ్ళు చేయడం వేరే విషయం. కానీ ఎల్లప్పుడూ విద్యార్థి ఉండు కాక ఈనాటికి ఏదో ఒక పుస్తకం చదవాలి, ఒక కొత్త పుస్తకం చూడాలి, దాంట్లో విషయం తెలుసుకోవాలి. ఈ అనుగ్రహం చేసి కూడా ఆ మేధాభూషణ స్వరూపమైన సద్గురువుల యొక్క ప్రభే అంతకంటే వేరు కాదు. అందుకోసమని వారి కథ చెప్పుకోవడం అంటే ఏమి అనమాట. అంటే భగవత్ చరిత్ర తప్ప భగవత్ చరిత్ర కంటే వేరుగా మాత్రమే మీరు చూసుకుంటే మీకు ఒక అనుభూతి ఉంటుంది. ఆ అనుభూతి నాలాగా మీరు చెప్పలేకపోవచ్చు, మీరు మీలాగా చెప్తారుగా. ఆ చెప్పిన దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇంకా గొప్ప ఉంటుంది. నేను చెప్పిన దానికి చాలా గొప్పగా ఉంటుంది అనమాట. అందువల్ల కథ గొప్పదా లేకపోతే సుధ గొప్పదా అని భాగవతంలో ఒక మాట, సుధమ గొప్పది కాదండి, కథ గొప్పదండి అనమాట. అందువల్ల అలాగే గురువు యొక్క కథ చూసారా అంత గొప్పది. అందుకోసం కొద్దిగా గురువుల యొక్క తత్వాన్ని చెప్పుకోవడం అయితే ఉందో అదే మనకు ప్రతార్థకు కారణం అవుతుంది అనమాట. అందుచేత ఈ రకమైనటువంటి విషయాలను చెప్తున్నాం. మహానుభావులు మనకు భాగవతం ఎలా ఉన్నదో పరమాచార్యుల వారి యొక్క చరిత్ర మీద ఒక గ్రంథం ఉన్నది. అది కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితుడు గారిని మహానుభావులు రాశారు. అది గురుకృపాలహరి అని ఒక పుస్తకం రాశారండి. అందులో మీరు ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే వారు రాసిన దానికంటే నేను ఇంకా ఎక్కువ బాగా చెప్పలేమో అనిపించేట్టుగా ఉంటుందండి. అది మనకి ఆ స్ఫూర్తిని స్వయంగానే ఇస్తారన్నమాట. అందుకోసం అంబా సాంబాయితం తేజ వాణి వీణాయుతాంగిరం అని పద్మా సద్మాయుతం పాదం శ్రీ గురో శరణం భరి అని ఒక శ్లోకం ఉన్నది. రెండవ తరంగం ది కృపాలహరి. లహరి అంటే ఒక ప్రవాహంలో చిన్న చిన్న తరంగాలు ఉంటాయి. అలా ఒక 17 తరంగాలు రాశారన్నమాట. అందులో ఇది రెండవ తరంగంలో మొదటి శ్లోకం అన్నమాట. ఆయన దీంట్లో చేస్తారు అంబా సాంబాయితం తేజ. గురువు గారి యొక్క తత్వం అంటే ఏమయ్యారు? అంబా సాంబల యొక్క తేజస్సు ఏదైతే ఉందో అదే చేస్తారు. అంబా సాంబల అంటే అంబా పార్వతీయం వారు, సాంబా అమృత పరమేశ్వరుడు. వీళ్ళిద్దరి యొక్క తేజస్సు ఏదైతే ఉందో అది తేజస్సుని ఏం చేస్తారంటే అన్నారు ధ్యానం చేయాలండి అనమాట. తేజస్సును మనం వర్ణించడము చూడటం వల్ల ఏం అవ్వదనమాట. అందువల్ల దాన్ని ధ్యానం చేయాలన్నమాట. అన్న అంబా సాంబాయితం తేజ అది గురుతత్వం అనమాట. అలాగే అది ఇది ధ్యాన రూపంగా చెప్పాం. ఇక స్థుతి రూపంగా చెప్పాలి. అదేంటే వాణి వీణాయుతాంగిరం అంటే సరస్వతి అమ్మవారు వీణ వాయిస్తే ఎంత మధురంగా ఉంటుందో, ఎంత శ్రావ్యంగా ఉంటుందో అలాంటి ఒక వాకు. ఆ వాకుతో మన గురుతత్వాన్ని మనం చెప్పాలన్నమాట. అలాగే సత్నాయుధం పాదం. సత్నాయుధం అంటే గురువు గారి పాదాలు పెట్టుకుంటే ఏమవుతుంది అన్నారు అంటే ఆత్మజ్ఞం అక్షయ భూతికామ అని చెప్తున్నారు శాస్త్రం. అంటే నాయన నీకు సంపద కావాలంటే నువ్వు ఏం చేస్తారంటే ఆత్మజ్ఞాన సంపత్తి కలిగిన మహాభావం సేవించాలి, నీకు సంపద కలుగుతున్నారు. అందువల్ల గురువులైనటువంటి స్వామి వారి దగ్గరికి వెళ్తే మీకు సంపద కావాలని వారన్నీ కూడా విడిచిపెట్టేశారు. వారి దగ్గరికి ఏదైనా డబ్బు ముట్టుకుంటే ఏదైనా ముట్టుకున్నారా నేను చూడలేదండి. ఓసారి నేను వాక్యార్థం నా దగ్గర చేసుకుంటుంటే ఎవరో ఒకడు 10,000 రూపాయలు అక్కడ పెట్టారన్నమాట. పెడితే అది తీసుకువెళ్ళి అది ఏదో అక్కడ ట్రస్ట్ ఉంటుంది దాన్ని ఇచ్చేసేయన్నారు. ఇంతేమాట అది అక్కడికి ఇచ్చేస్తారన్నమాట. అంటే వారు ముట్టుకోకూడదు. ఎందుకంటే కన్యామివ శ్రీమతి కాలయంత కౌపీరవంత కరు భాగ్యవంత అని భగవత్పాద శంకరుడు కౌపీర పంచకంలో రాస్తారు. ఆయన కన్యామివ శ్రీమతి కాలయంత అంటే సంస్కృతంలో డబ్బులు ఏమంటారు? శ్రీ అంటారు. శ్రీ అంటే అది జెండర్ ఏమిటి అన్నాడు. అంటే ఫిమినైన్ జెండరా మాస్కులైన్ జెండరా అంటే ఫిమినైన్ అనమాట. స్త్రీ అంటే డబ్బులు ముట్టుకుంటే స్త్రీని ముట్టుకున్నట్టే. అందువల్ల కన్యామివ శ్రీమతి కాలయంత అంటే అవివాహిత స్త్రీని ముట్టుకుంటే ఎంత దోషమో దాన్ని కూడా సంపద ముట్టుకుంటే అంత దోషమే. స్త్రీలు కాలయంత విశ్వంత తిరస్కృతంత దాన్ని తిరస్కరించి చేస్తుంటారు కూడా. ఎవరయ్యా అంటున్నాడు అంటే పంచాక్షరం పావనముచ్చరంత పతింపశున హృది భావయంత నిరంతరం పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ పశువుని హృదయంలో ధ్యానం చేసిన మహనీయుంటారే. అలాంటి కౌపీరవంత భాగ్యవంత అని కౌపీర పంచకంలో రాశారు. అలాంటి రీతిగా ఉన్నటువంటి మహనీయులైనటువంటి ఆ జగద్గురువులు అనమాట. అటువంటి ఆ మహనీయుల యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మనం చెప్పుకునేటప్పుడు సత్నాయుతం పాదం. సంపద కావాలంటే ఏం చేయాలి? పద్మ అంటే లక్ష్మీదేవి యొక్క సద్మ నివాసమైనటువంటి పాదం. పాదం అంటే ఏమిటయ్యా అంటే మామూలుగా పాదం అంటే మనం పాదం అని చెప్పేస్తాం. పాదం అంటే కాదు జ్ఞానము అని అర్థం. జ్ఞానాన్ని ప్రతిపాదించే చరిత్ర అని అర్థం అన్నమాట. ఎవరి చరిత్ర? శ్రీ గురోహో
గురువుల యొక్క చరిత్ర ఎటువంటిది అన్నాడు. ఆ చరిత్ర మీరు చదివితే మీకు సంపద వస్తుంది, ఆయన మీకు దివ్యమైన వాక్కు వస్తుంది, దివ్యమైనటువంటి ధ్యాననిష్ట కలుగుతుంది. అలాంటి శ్రీ గురువు శరణం భజే, ఆ గురువు యొక్క పాదపద్మాన్ని శరణం పెడుతున్నారని చెప్పి అందువల్ల నగురోధికం ఆయన గురువు యొక్క పాదాన్ని పట్టుకుంటావా పాదకులను పట్టుకుంటావా అని అడిగారు అన్నమాట. గురువు యొక్క పాదాన్ని ముట్టుకునేటువంటి అదృష్టం అందరికీ ఉండదు, అందువల్ల తొందరగా మనం ముట్టుకునే అవకాశం లేదు. అందువల్ల గురు పాదుకలు ముట్టుకుంటారు అయ్యా అన్నాడు. ఎందుకంటే ఆ పాదుకలు నిరంతరం పాదాలను ఎంట పెట్టుకున్నదిగా, అందుకోసం ఆ పాదుకలు ముట్టుకుంటే ఆ పాదాలను ముట్టుకునేటువంటి ఫలితం కంటే ఎక్కువ వస్తుందయ్యా అని చెప్పారు అనమాట. అందుచేత అలాంటి ఆ గురువు యొక్క పాదాన్ని ఆశ్రయించడం అనేటువంటి ఉన్నది. ఒక మహానుభావుడు రాశారు, ఒక వేద పండితుడు, శ్రౌతం తెలిసిన పండితుడు, శాస్త్రం తెలిసిన పండితుడు, కృష్ణ పరమాత్మ అలాగే పరమాచార్యులు, మీరు ఇద్దరికి తేడా లేదయ్యా. ఇప్పుడు మనం అనుకునేటప్పుడు ఏమంటుందంటే శంకర భగవత్పాదుల వారికి పరమాచార్యుల వారికి తేడా లేదు, ఇలా అనుకోవడం ముందు ఈ భావన రావాలి, ఈ భావన దృఢం అవ్వాలి. దృఢమైన తర్వాత శంకర భగవత్పాదుల వారిలో ఎటువంటి జ్ఞానం కలుగుతుందో అలాగే పరమాచార్య వారిలో కూడా అటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇలాంటి సన్నివేశాలు అనేక మంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని గుంటూరు జిల్లాలో చంద్రూరు గ్రామంలో ఉండేవారు మహానుభావుడు. ఆయనకి అనేక సార్లు ఆయన స్వప్నంలో దర్శించి మత్స్వప్న ఒక పుస్తకం రాశారు. దాంట్లో వారికి ఎన్నెన్ని సందేహాలు ఉన్నావో, మామూలుగా స్వామివారి దగ్గర పరిమిత కాలంలోనే ఉండగలరు, అపరిమితంగా ఉండలేదుగా. పరిమిత కాలంలో ఉండి ఆ అపరిమితమైనటువంటి ధ్యానం చేయడం వల్ల ఆయన స్వప్నంలో రాఘవనారాయణ శాస్త్రి గారికి అనేక సందేహాలు ఉంటే ఆ సందేహాలను కూడా తీర్చేటువంటి సన్నివేశాలు ఉన్నాయన్నమాట. అంటే అప్పుడు ఆయన ఒకసారి అంటున్నారు, ఈ అనాచార ప్రపంచంలో ఉండడం కంటే దేహాన్ని విడిచిపెట్టి చనిపోతే బాగుంటుంది, ఎక్కడ నదిలో దిగిపోతే సరిపోతుంది కదా, ఏ గంగలో పడితే అన్నారు. గంగలో పడితే ఏమిటంటే మిగతా నదుల్లో పడితే పుణ్యం రాదన్నారు. గంగలో పడితే పుణ్యం కాదు, మళ్ళా జన్మ కూడా రాదనమాట. అందువల్ల యోధి గాంగం చరితాభిహాంగం నచాభిచాంగం అని యజ్ఞాభిచాంగం అని అంటే కాళిదాసు రాస్తాడు అనమాట. ఆయన ఈ గంగ ఉందే, ఈ గంగలో కనుక ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టాడుకో వాడికి మళ్ళా నచాభిచాంగం, వాడి శరీరం ఉండనే ఉండదు. ఒకవేళ ఇంకేస్ ఉంటేనో అన్నమాట. ఒకవేళ ఉందనుకో వాడు ఎలా ఉంటాడు, ఏ శరీరంతో ఉంటాడు చూసినా వాడికి యానే విహంగం, వాడు వెళ్ళడానికి గరుత్మంతుడు వాహనంగా ఉంటాడ. చిన్న కరేరథాంగం, చేతిలో విష్ణు చక్రం ఉంటుందిట. అలాగే ఆయన కాళ్ళలో నుంచి గడ్డ పుడుతుంటుంట. ఇలాంటి మహానుభావుడయ్యా ఆయన అంటే మళ్ళా పుడితే విష్ణుమూర్తి అయి ఉండాలి, లేకపోతే మోక్షమున్నా వచ్చుంటారు అనమాట. అలాంటి గంగలో కనుక నేను శరీరాన్ని విడిచిపెట్టాలని రాఘవనారాయణ శాస్త్రి గారు అనుకున్నారు. అనుకుంటే ఆయన వారించినట్టుగా తర్వాత తెలిసింది. అంటే స్వప్నంలోనే వారు వారించారు. ఈ విషయాన్ని వారితో ఇప్పుడు కలిసినప్పుడు ఏమైంది, నీ సందేహం ఏమైంది అన్నారు అని ఒకసారి రాఘవనారాయణ శాస్త్రి గారితో స్వామివారు అన్నారట. అంటే నీ సందేహం తీరింది అన్నారు. మీరు తీర్చారు కదా అన్నారు అనమాట. ఎక్కడ తీర్చారు? వారు స్వప్నంలోనే అడిగారు, మీరు స్వప్నంలోనే సమాధానం చెప్పారన్నమాట. అంటే గురువు యొక్క కృప ఉంటే యాదృషి భావన యొక్క సిద్ధి భవతి తాదృషి అన్నమాట. మనకు ఎలాంటి భావన ఉంటుందో మనకు అలాంటి సిద్ధి ఉంటుంది, అది శాస్త్రమే చెప్పింది. అందువల్ల స్వామివారి ఆ రకంగా అనేక మంది వారొక్కరినే కాదండి, ఇలా ఎంతమంది భక్తులు ఉన్నారు. మనకు ఆ చరిత్రను రాసుకుంటే వాళ్ళ గురించి మనం తెలుసుకుంటుంది. మా తండ్రి గారి ఒక అనుభూతి, మా నాన్నగారు ఎప్పుడు పరమాచార్య వారిని దర్శించారు. 1964 దాకా ఉన్నాను. దర్శించకపోతే వారు ఏదో పుస్తకం చేశారు, కంచిలో వేశారని ఆ మీమాంస పుస్తకం ఉంటే అది నాకు పంపించవలసిన ఒక ఉత్తరం రాశారంట. కంచికి రాస్తే అడ్రస్ తెలుసుకొని రాస్తే వాడు వెంటనే పంపించారు. పంపించిన తర్వాత మా నాన్నగారు ఆ పుస్తకం చదువుకుంటే ఎవరు చదువుకుంటానికి వస్తే వాడు పాఠం కూడా చెప్పారు. తర్వాత ఏదో రకంగా ఆ నెల్లూరు దగ్గర ఒక ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళి అక్కడి నుంచి కాళహస్తికి స్వామివారు వచ్చారంటే కాళహస్తికి వెళ్ళారు. కాళహస్తికి వెళ్ళేసరికి మా నాన్నగారు వారిని ఎప్పుడు చూడలే, కానీ పరమాచార్య వారు వేదిక మీద ఉండి మాణిక్య శాస్త్ర అని పిలిచారు. మా నాన్నగారు పేరు పెట్టి మాణిక్య శాస్త్ర అనేసరికి మా నాన్నగారు పెద్దగా పట్టించుకోలేదంటే అనేక మంది ప్రేక్షకుల మధ్యలో ఎక్కువ ఉన్నారు. అంటే ఎవరిని ఇంకో రెండోసారి పిలిచారు. రెండోసారి పిలిస్తే మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నారు. అంటే అట్లాగా అని చెప్పి నా పేరు లేదే, నేను ఎక్కువ దర్శనం చేయలేదే. అంతకుముందు చంద్రశేఖర భారతకృష్ణ వారు దర్శనం చేద్దాం అనుకున్నారు, అది కుదరదు. కానీ పరమాచార్య వారి దర్శనం అయింది. సరే వెళ్ళమన్నారు కానీ వేదికకి వెళ్ళారు. అప్పుడు శిష్యస్థయం షాధిమాంతాం ప్రపన్నమన్నారు. అంటే నేను మీ శిష్యుడుగా ఉన్నాను, నాకు రక్షించవలసిందని అప్పుడు మా తండ్రి గారు వారిని శరణు వేడారు. అంటే ఇట్లా చూశారు, ఇలా 3 సార్లు చూశారు. ఎందుకు చూశారయ్యా అని మా తండ్రి గారు చెప్పారు నాకు. ఎందుకంటే నేను శిష్యభావంగా వారి దగ్గర 15 ఏళ్ళు చదువుతున్నాను మా తండ్రి గారి దగ్గర. అందువల్ల శిష్యుడికి అనుభూతి అయితే అంటే తను అనుసరించి ఉంటే ఆయన రహస్యం అంటూ గురువు ఏది ఉంచుకోవడం అనుకృతానాం శిష్యానాం పుత్రానాం విజోత్తమ అనాపుష్టమపి గురువు దేవత్సరాహ. ఆయన అనుసరించేటటువంటి కొడుకు కానీ అనుసరించే పుత్రుడు కానీ ఉంటే, శిష్యుడు కానీ పుత్రుడు కానీ ఉంటే అనాపుష్టమపి వాడికి ఏమడగాలో తెలియదు ఆ కొడుకుకి, లేదా ఆ శిష్యుడికి ఏమడగాలి అయినప్పటికీ కూడా గురువులు అనుగ్రహించి చెప్తారు అన్నారు. అలా మొత్తం కూడా అన్ని చెప్తుండేవారు అన్నమాట. నాయన అప్పుడు నేను ఒక సందర్భంలో నెల్లూరు పెట్టి సంసార భారాన్ని మోయాలి, వీళ్ళందరికీ కూడా పోషించాలనే ఉద్దేశంతో పెడితే ఒక
ఒక పురాణం చెప్పడానికి వచ్చారనమాట. ఒక 3 నెలల పాటు పురాణం చెప్పండి అన్నారు. అప్పుడు రంగనాయక స్వామి గుడిలో పురాణం చెప్పారు. అప్పుడు అడిగారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నారు. అంటే విజయవాడ నుండి మరి అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడ పురాణం చెప్పడానికి వచ్చాను. వాళ్ళు పిలిస్తే వచ్చారా, మీరు మీ అంతా మీరు వచ్చారా అన్నారు. అంటే 2 రకాలుగా జరిగిందండి నాకు. అప్పుడు ఒక రకమైన ఆర్థికమైనటువంటి దుర్భరమైనటువంటి కష్టం కలిగిందనమాట ఆ సందర్భంలో. అంటే ఇంత పండితులై ఉండి ఈ రకమైనటువంటి పరిస్థితి మీ అంతా మీరు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చిందని ఇలా 3 సార్లు చూశారు. ఆపాదమస్తకం చూశారు మా తల్లి గారు చెప్తారు. ఆయన ఇప్పుడు కూడా తలుచుకుంటే ఒళ్ళు పొరగరిస్తున్నారు అబ్బాయి అని చెప్పి ఆపాదమస్తకం చూసినట్టు ఆ రోజు నుంచి వారి మరణకాలం పర్యంతం కూడా దారి తీవ్రలు ఆర్థికమైన కష్టం లేదనమాట. ఆ రకంగా అనుగ్రహించారు అన్నమాట. అందువల్ల అసలు ప్రదేవతా స్వరూపాయ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహా సరస్వతి యజ్ఞేంద్రాయ నమో నమః అని చెప్పుకుంటూనే ఉన్నారు. అందుచేత ఆ రకమైనటువంటి మా తండ్రి గారు చెప్పేటువంటి ఒక భక్తితో ఉన్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యజ్ఞేంద్ర జగద్గురోపాహి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యజ్ఞేంద్ర జగద్గురో మమ ఆయుర్దేహి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యజ్ఞేంద్ర జగద్గురో మమ విద్యాందేహి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యజ్ఞేంద్ర జగద్గురో మమ శ్రద్ధాందేహి మేధాందేహి భక్తిందేహి మమ మాతాపితృపాహి అస్మాన్పాహి మాంపాహి హరయే నమః గౌరవే నమః. ఇది ఒక పద్ధతి అన్నమాట. అందుకోసం కొన్ని 10 మహానుభావులు ఆత్రేయ గారు అక్కడ ఇచ్చారు. 5 ఎన్నో రాసినటువంటి విధానం అన్నమాట. ఆ రకంగానే దీన్ని ఈ రకమైన ఒక విస్తృతి చేసుకునేటువంటి విధానంగా ఆ గురువులు అనుగ్రహించినటువంటి మాట. అందుచేత ఆ గురువులు ఏం చెప్తారు అన్నాడు అంటే స్వప్నంలో కూడా మనకు ఉపదేశం చేస్తారు. ఇది మనకి ఇప్పుడు ఇంతకుముందు రాఘనారాయణ శాస్త్రి గారి ఇటీవల దగ్గర చెప్తున్నాను అన్నాడు. అలాగే ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క అనుభూతి ఉన్నదండి. మహనీయులు ఎంతమంది వచ్చినారు, ఎంతమంది అనేక సార్లు. కేరళలో ఒకసారి చక్ర భగవత్పాల్ గారు పూనాలో దగ్గర సతారాని ఆ ఊరిలో ఒకసారి శాస్త్రార్థ సభ జరిగితే మేమంతా విన్నాం. సంవత్సరం పాటు చేశారు. ఇక్కడ స్వామివారు ఉన్నారు. ఒక సంవత్సరం పాటు ఉంటే అంటే ఈ చాతుర్మాసం దగ్గరికి మళ్ళీ చాతుర్మాసం దగ్గర అక్కడ సతారాలోనే చేశారు స్వామివారు బ్రహ్మాచార్య వారు. ఆ సందర్భంలో 2 సార్లు వెళ్ళాం. ఆ వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో వేదాంత గోష్ఠి జరిగింది. వేదాంత గోష్ఠి జరిగినప్పుడు కేరళ నుంచి ప్రసాదరావు గారిని అప్పుడు చీఫ్ జస్టిస్ ఆయన వచ్చారు. ఆయన వచ్చి కూర్చోగానే వీళ్ళు 2 వేదాంత పండితులు మంచి గట్టిగా సింహాలాగా ఒకరినొకరు మాట్లాడుకుంటుంటే ఇదంతా విన్న తర్వాత స్వామివారి దగ్గర కూర్చొని జడ్జి గారు వచ్చారు అనేసరికి చాలా మంది హడావిడిగా వస్తారుగా వచ్చిన కూర్చోమన్నారు. కూర్చున్నాక తీర్పు చెప్పండి అన్నమాట. తీర్పు చెప్పండి అంటే ఏం చెప్తారైనా అది సంస్కృతంలో జరిగింది. దాంట్లో ఏది మంచి అంటే ఒక చమత్కారంగా అన్నారు. అంటే నాకు ఇప్పుడు ఒక్క మాట కూడా అర్థం కాలేదండి అట్లాగా అని చెప్పి అప్పుడు స్వామివారి దగ్గర 4 మాటలు చెప్పి ఉపసంహారం చేసిన ఆయన బాగా ఉన్నది అని అనుగ్రహించారన్నమాట. అందువల్ల జగద్గురువు దగ్గరకు వెళితే ఎన్ని రకాలుగా ఉంది. నేను ఒక సుశిక్షితుడి స్వామివారి యొక్క అనుగ్రహం చేత నేను ఒకసారి వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చదువుకున్నావు అన్నారు. స్వామి నేను తత్వంతా చదువుకొని ఇప్పుడు వేదాంతం మొదలు పెట్టానండి నేను అన్నమాట ఇదే తప్పే కదండి. తత్వంతా చదువుకున్నానండి 7 సంవత్సరాలు తక్కువ చదువుకున్నాను. అందువల్ల అన్ని తత్వంతా చదువుకున్నాను వేదాంతం చదువుతున్నానండి నేను. తత్వం అంతా చదువుకున్నావా అన్నారు. అంటే అంతా చదువుకున్నానంటే అప్పుడు అడిగారు విషయదామాతం చదివావా అన్నారు. అంటే చదవలేదండి అన్నాను. బాధకరంగా పూర్తిగా చదివావా అన్నాను. చదవలేదండి అన్నాను. మరి సభ్య విద్యాపం అయింది అన్నాను. అయిందండి అన్నాను. అయితే ఇంకోటి ఏదో పుస్తకం ప్రామాణ్యవాదం చదివావా అన్నారు. కాలేదండి అన్నాను. మరి అంతా చదివాను కదా అన్నారు. అంటే మనం మాట్లాడినప్పుడు నేను తత్వంతా చదివి వేదాంతం మొదలు పెట్టానన్నాగా ఆ మాట అనేసరికి నేను అప్పుడు వెంటనే చదువుకొని సంప్రదాయంలో చెప్పే గ్రంథాలు చదువుకొని ఉన్నానంటే వేదాంతం మొదలు పెట్టాను. అలా చెప్పాలి. మాట అంటే అలా మాట్లాడాలన్నమాట. జిహ్వే ప్రమాణం జాని భాషణే భోజనే అత్యుగ్రతి భుక్తి సత్య ప్రాణాపహారిణి సత్యో మానాపహారిణి అని మహాభావం రాస్తారు. ఓ నాయక నీ తాత తెలుసుకొని మాట్లాడవే. నువ్వు 2 పనులు చేయాలి. 2 ఇచ్చాడు ఒకటే పని, 2 ఇచ్చాడు ఒకటే పని, 2 ఇచ్చాడు ఒకటే పని, 1 ఇచ్చాడు 2 పనులు అనమాట. దీంతో మాట్లాడాలి, దీంతో తినాలన్నమాట. 2 in 1 అనమాట. ఎవరైతే ఎక్కువ వర్క్ చేస్తాడో వాడి జాగ్రత్త తక్కువగా ఆ పని చేస్తే వాడి ఆయుర్దాయం బాగా ఉంటుంది అనమాట. అందువల్ల భోజనం తక్కువ చేయాలి, మాట తక్కువ మాట్లాడాలి. ఓ దిశే ప్రమాణం జాని. ఓ నాయక నీ తాహత తెలుసుకోవడమే. ఎందుకంటే నువ్వే భాషణ చేయాలి, నువ్వే భోజనం చేయాలి. కాబట్టి అదిగా తిన్నా ప్రమాదమే, అదిగా మాట్లాడినా ప్రమాదమే. అత్యుగ్రతి భుక్తి సత్య ప్రాణాపహారిణి సత్యో మానాపహారిణి. అందువల్ల తక్కువ మాట్లాడాలి. ఇది గురువు దగ్గర జగద్గురువు దగ్గర నేను నేర్చుకున్నటువంటి మాట ఉండడం వల్ల మనకి ఏం తెలుసు అంటే ఏమీ తెలియదన్న విషయం తెలుసును అన్న మాత్రం ఉపనిషత్తు కూడా చెప్తుంది. అభిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అభిజానతా ఉన్నారు. ఆత్మతత్వం తెలిసిందా అన్నారు. శిష్యు అంతా కూర్చున్నారు, గురుగారు ఇక్కడ ఉన్నారు. అభిజ్ఞాతం విజానతాం. అయ్యా నాకు తెలియలేదండి అన్నారు. అయితే గర్గా ఉన్నాడు అన్నమాట. అయ్యా నాకు సరిగ్గా అర్థం కాదు, ముందు కూర్చోరా నీకు అర్థమైంది అన్నారు అన్నమాట.
నాకు తెలిసిందండి అన్నాడు. నువ్వు వెనక్కి అబ్బాయి నీకు తెలిసింది కానీ అంటే బ్రహ్మతత్వం అనేది తెలియబడదు. తెలియబడింది అంటే అది మిథ్య, అసత్యం అనమాట. అందువల్ల తెలియబడింది నాకు తెలియలేదు అన్నవాడు ముందు కూర్చోవాలి, నాకు తెలిసింది అన్నవాడు వాడికి ఏమీ తెలియలేదు, అందుకోసం వెనక్కి కూర్చోమన్నాను. అలాగే ఆ గురువు దగ్గర కూర్చుంటే మనకి ఎన్నెన్ని విషయాలు తెలుస్తాయి. అలాంటి జగద్గురుడు యొక్క ఆ పరిపూర్ణమైనటువంటి కృప మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంటే వారు విన్నారా లేదా అని అనుకోవద్దు. అది అచించమైన అఖండమైనటువంటి చైతన్య స్వరూపం గురువుడు యొక్క స్వరూపం అంటే ఆ దివ్యమైనటువంటి స్వరూపం అందరినీ కూడా స్మరణమాత్రం చేతనే కాపాడుతున్నటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో మనం ఉండాలి. ఆ గురువుని నగురోధకం ఇంతే. అందువల్ల ఆ గురువుడి కంటే గొప్పది ఇంకా ఏది లేదయ్యా. ఆ గురు స్థానమే ఆ గురువుల యొక్క పేరు తీశారా అది మహామంత్రం అన్నమాట. దాన్ని జపం చేసుకోవాలి, అది ఉపాంశంగా చేసుకోవాలి, శబ్దం కూడా రాకుండా చేసుకోవాలి. అలా చేసుకుంటే అనంతమైనటువంటి ఫలితం వస్తుంది. ఇది గురు సంహితలోనే చెప్తున్నారు అనమాట. అందువల్ల ఆ గురువు యొక్క గురువు నామ జపేత్ సదా అంటే గురువు గారి యొక్క పేరు జపం చేయాలి. మా తండ్రి గారి దగ్గర నేను 15 ఏళ్ళు చదువుకుంటే వారి గురువు గారి పేరు ఒక్కసారి చెప్పలేదండి 2 సంవత్సరాలు నేను చదువుకుంటే. ఎందుకంటే మా శాస్త్రులు వారు అనేవారు తప్ప వారి పేరు రామేమూరి రామబ్రహ్మ శాస్త్రి గారు మా తండ్రి గారు గురువు గారు మహాపురపతులు మహాపండితులు అన్నమాట. కానీ మహా ఉదాసీనంగా నెమ్మదిగా ఉండేవారు. ఉద్రేకంగా మాట్లాడితే ఎవరికి సమాధానం చెప్పడం లేదు. ఎందుకయ్యా తొందరపడతాను నాయన, నెమ్మదిగా ఉండు ఇంతే. ఆ సాత్విక మూర్తి మహానుభావులు అలాంటి వారు ఆయన ఎలా ఉండేవారు అంటే మహా నిర్మితంగా ఉండేటువంటి ఆ పద్ధతి. అందువల్ల ఆ గురువు యొక్క తత్వం ఏమిటంటే వారి దగ్గర ఉంటేనే మనకు తెలుస్తుందండి. ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి, అది గొప్ప అదృష్టమై ఉండాలన్నమాట. అందుచేత ఇలాంటి ఆ జగద్గురుడు యొక్క పరిపూర్ణ కృపం పొందడానికి వారి చరిత్ర స్నానే మాకు. అందువల్ల ధ్యానమూలం గురువుమూర్తి మనకి ధ్యానం చేయాలంటే మనకు మూర్తి ఒకటి ఉండాలి. ధ్యానం చేయడానికి చేయ వస్తువు అంటే మనం దేన్ని ధ్యానం చేయాలో ఆ వస్తువు ఉన్నారు కదా, అది ఏం చేయాలి? గురువుమూర్తి, గురువు యొక్క మూర్తితే దాన్నే మన హృదయంలో ధ్యానం చేయాలి. పూజామూలం గురోహఫలం, పూజ చేయాలంటే దేనికి చేయాలంటే అన్నారు నువ్వు గురోహఫలం గురు పాదములకు చేయాలి. గురు పాదములు దుర్లభములు ఎల్లప్పుడూ లభించవు. గురు పాదుక అది పెట్టుకొని ఇప్పుడు మనం ఏ విధంగా పరమాచార్య వారి పాదుకలు పెట్టుకొని దాన్ని పూజ చేసుకుంటున్నాము, అది పూజామూలం గురోహఫలం. మంత్రమూలం గురువు వాక్యం, మంత్రానికి మూలం ఏంటారు? గురువు గారు చెప్పిన వాక్యమే మంత్రమూలం అన్నమాట. అంటే మా గురుగారు చెప్పారు మంత్రం అంతే. ఆ గురుగారు ఏం చెప్పినా సరే జబర్దస్త్ అని అనుకోండి అది మంత్రం అంటే అనమాట. అది ఏంటంటే అది 12 సూత్రాల్లో ఉందండి అలా ఉన్నా సరే మా గురుగారు చెప్పాడు మహామంత్రం అనమాట. ఇలా అనుకునేటువంటి అందుకని మోక్షం మూలం గురువు కృప. మోక్షానికి మూలం ఏంటయ్యాడు? గురువు యొక్క దయ. గురువు యొక్క దయ లేకపోతే మీకు మోక్షం కలిగే అవకాశం లేదు. అందుచేత అన్నిటికీ కూడా కృప 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 దయ అనేటువంటి శ్రీమద్ భాగవతం అంతా కూడా దయతోనే ప్రారంభం. దయ లేకపోతే లేదండి. పరీక్ష మహారాజుని దయ లేకపోతే సుఖయోగులు వారు చెప్పకపోతే ఆయన భాగవతం లేదు. భాగవతం లేకపోతే ఆయన బాగుపడే అవకాశం ఉంటే మోక్షం లేకపోతే లేనే లేదు. అలాగే నారదుల వారికి కూడా బ్రహ్మయోగం చెప్పకపోతే లేదు, బ్రహ్మయోగం కూడా శ్రీమన్నారాయణమూర్తి చెప్పకపోతే లేదు, అలాగే నారదుల వారు చెప్పకపోతే వేదవ్యాసుల వారికి లేదు. అందువల్ల ఇవన్నీ ఎలా చెప్పారయ్యా? ఆయన విష్ణుమూర్తి బ్రహ్మదేవుడి దయతో చెప్తే, బ్రహ్మదేవుడు దయతో నారదుల వారికి చెప్తే, నారదుల వారి దయతో వేదవ్యాసుల వారికి చెప్తే, వేదవ్యాసుల వారు దయతో సుఖయోగుల వారికి చెప్తే, సుఖయోగుల వారి దయతో పరీక్ష చెప్తే భాగవతం వచ్చింది. అందువల్ల దయతో కూడుకున్నది కానీ మోక్షం మూలం గురువు కృప. మోక్షానికి మూలం ఏమిటంటే గురువు యొక్క దయ. ఆ దయను పొందాలి అంటే ఆ గురుభక్తి కావాలి. ఆ గురుభక్తిని మించినటువంటి వేరే లేదు కాబట్టి ఆ గురుభక్తి, జగద్గురు భక్తి, సద్గురు భక్తి మనకి ఎల్లప్పుడూ కూడా ఉండాలి, అవిచ్ఛిన్నంగా ఉండాలి అని మనమందరం కూడా నమ్ముకొని ఉందాము. అచించమైనటువంటి గొప్ప స్థితిని పొందాం. నేను ఆ శ్లోకం చెప్పడం మర్చిపోయాను. ఒక మహాభారత శ్లోకం రాశారు కృష్ణ పరమాత్మ పరమాచార్య వారు కలిపి అనమాట. శ్రీనివాసం అంటే కృష్ణ పరమాత్మ లక్ష్మీదేవి వక్షస్థానంలో ఉంటుంది. కృష్ణ పరమాత్మ అందులో శ్రీనివాసం లక్ష్మీదేవి నివాసం ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ వక్షస్థానంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి. అలాగే పరమాచార్య వారు ఆయన ఉన్నారే వారి శ్రీనివాసం, వారిని ఆశ్రయిస్తే సంపద లేని వారికి గొప్ప సంపద ఇస్తారు. అందువల్ల శ్రీనివాసం సిద్ధ పారిజాతం కృష్ణ పరమాత్మ పారిజాత వృక్షాన్ని దేవలోకంలో నుంచి తెచ్చి తన ఇంటి ముందు పెట్టుకున్నారట. అందువల్ల ఇంటి సత్యభావం అడిగిందని చెప్పి అందులో సిద్ధ పారిజాతం చేస్తా తన ఇంటి దగ్గర పెట్టుకున్నారు. ఆయన కృష్ణ పరమాత్మ విషయంలో సిద్ధ పారిజాతం తను ఆశ్రయించిన భక్తులకు ఏ కోరిక కావాలంటే ఆ కోరిక తీర్చేవారు పరమాచార్య వారు. అందులో పారిజాత వృక్షం లాంటి వారు అన్నారు. అలాగే యశోదయాలారితం అంటే యశోదాత్యం చేత లాలిత ఉంటారు కృష్ణ పరమాత్మ. మరి పరమాచార్య వారు యశ దయా లాలితం
అంటే గొప్ప కీర్తి, గొప్ప దయ, పక్కన పడ్డ దయ, ఈ రెండింటి చేత మనోహరమైన రూపం గలవారు పరమాచార్యుల వారు. ఆప్తవేణు, ఆయన దగ్గర వేణు ఉన్నది, ఆయన వేణుగానం చేస్తుంటారు కృష్ణ పరమాత్మ. ఈయన దగ్గర వెదురు కర్ర ఉన్నది, సన్యాసి దండం ఉన్నదిగా, అది ఆ వెదురు కర్ర, అది ఆప్తవేణు. అలాగే ఆయన గోమణి మండితం అన్నమాట. అంటే ఆయన ఎటువంటి వారు అయ్యాలి, గోమణి మండి శ్రేష్టమైన గోవుల చేత అలంకరించుకుంటే కృష్ణ పరమాత్మ ఉంటారు. గోమణి అంటే అంటే వాక్కులు, వాక్కుల్లో మణులు అంటే ఉపనిషత్తులు, వాటి చేత అలంకరించుకుంటూ ఉంటారు. అంటే నిరంతరం ఉపనిషత్తు విచారం చేస్తుంటారు పరమాచార్యుల వారు. కాబట్టి జగద్గురుని చింతయ్య చింత కృష్ణం. ఓ చిత్తమా, ఓ మనసా, ఆ జగద్గురువును ఈ జగద్గురువును ఒకేసారి స్మరిస్తూ కృతార్థులు కావే అని చెప్పి ఆ మనసు సంబోధిస్తూ చెప్తున్నారు అన్నమాట. అందువల్ల ఆ జగత్ కృష్ణ పరమాత్మకు, పరమాచార్యుల వారికి, భగవత్పాదుల వారికి తేడా లేదు. ఇది ఆ తల్లి సుబ్రహ్మణ్య దీక్షిత్ గారు ఒక సందర్భం రాశారు. మా తండ్రి గారు వాడు 1984లో విజయవాడ కృష్ణానగర్లో ఒక కన్సీ శంకరపట్నంలో ఒక సత్వర్ష జరిగింది. అప్పుడు కొంతమంది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటాడు, కొంతమంది కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షిత్ గారు, వాళ్ళ తమ్ముడు గారు వీరభద్రశాస్త్రి గారు అంతా కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా ఏం చేసేవారు, ఇలాగే ఇప్పుడు మనం ఎలా అయితే కూర్చున్నామో ఇప్పటికంటే వాళ్ళ అనుభూతులు, సాక్షాత్ అనుభూతులు ఎక్కువ. అందువల్ల వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ గురువు గారు ఏమన్నారు, స్వామివారు ఏమన్నారు, పెద్దలు ఏమన్నారు, పెద్దలు అనేవారు వాళ్ళంతా. పెద్ద స్థాయి వారిని కాకుండా పెద్దలు ఏమన్నారంటే ఇలా చెప్పారు గుర్తుదేమన్నారు. అది ఏం చేయాలంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు అవన్నీ అనువాదం చేసుకొని చెప్పుకుంటుండేది అనమాట. ఏమి చెప్పారయ్యా అని, ఆయన భాగవతం నిరంతరం చదువుకోండి అన్నారు. ఒకసారి భాగవతం చదువుకోండి అంటే అలాగేనండి అన్నారు. మండలి వెంకట శాస్త్రి గారు ఏలూరులో ఉండేవారు, మహాపండితుడు. ఆయన అనేసరికి సరే అలాగేనండి అన్నారు. అలా వెళుతుంటే మండలి ఇచ్చారు, మండలమని చెప్పి ఏంటండి అన్నారు. భాగవతం రోజు చదువుకోవాలండి. ఇంతకుముందు చెప్పారు కదా అనుకొని మళ్ళా 2 సార్లు చెప్పారు అనుకున్నాను. మళ్ళా వెళుతుంటే మళ్ళా పిలిచారు. మళ్ళా పిలిచిన తర్వాత ఏంటండి భాగవతం రోజు పారాయణ చేసుకోవాల్సింది అన్నారు. చెప్పారు కదండి అన్నారు. మంత్రం 3 సార్లు చెప్తారు ఆయన అన్నమాట. అంటే ఒక మంత్రం చెప్పాలంటే భాగవతం చదువుకోమని చెప్పడం కూడా ఒక మంత్రం, భాగవత చదువుకోవడం మంత్రం అన్నమాట. ఆ రకంగా చెప్పి ఆ గురువుని అంటే అనాపృష్టమపి అడగలేదు, అడగకపోయినా శిష్యుడి మీద ఒక దయ కలిగి, హితం కలిగి ఆ రకంగా చెప్పి అనేక మందిని పండితులను ధరించాలని మహాపండితులందరినీ కూడా ధరించినటువంటి ఆ దివ్యమైనటువంటి దేవతా స్వరూపం అన్నమాట. అట్టి మహనీయుల యొక్క చరిత్రను కొద్దిసేపు మనం చెప్పుకుంటే కూడా మన చిత్తవృత్తి అంతా కూడా ఆ జ్ఞానం అంతా కూడా పోయి శుద్ధి కలిగి కృతార్థం అవుతాము. ఎందుకంటే గంటలోకి వెళ్ళి నేను లోతుగా చూస్తాను, ఎవరు మునిగి స్నానం చేయడు, లోతులు దాకా వెళితే పైకి రాడు. అందువల్ల ఏం చేస్తాం మనం, మోకాలు వంటి అంటే మోకాలు దాకాను లేకపోతే నడుము దాకాను ఉండి మునిగి గర్భ స్నానం చేసి బయటకు వస్తుంటాం. అలాగే ఈ గురు చరిత్ర వీరను మనం అనుకున్నట్టుగా ఒక్కొక్క భక్తుడు తన యొక్క అనుభూతిని రాయడం మొదలు పెడితే భాష వచ్చి రాస్తే అది అఖండమైనటువంటి పురాణ సంచయము, మహాభారత సంచయము, ఇలాంటివన్నిటి కూడా అధిగమించి ఉండేటువంటి తత్వం అన్నమాట. అలాంటి తత్వాన్ని మనం కొద్దిగా చెప్పుకొని ఏదో గురువు గారి గురించి, పరమాచార్య గారి గురించి కొద్దిగా చెప్పుకున్నాం, కొద్దిగా విన్నాం. అనవసరమైన వ్యర్థ ప్రసంగం చేయకుండా మనం చదువుకున్నాం, విన్నాం అనే ఒక తృప్తి కలుగుతుంది. దీనివల్ల గురువు యొక్క అనుగ్రహం, జగదుడి యొక్క పరమ కృప కలిగి మనం అందరం ప్రార్థన కావాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహాస్థాని జిల్లాకి ఆ ట్రస్ట్ సభ్యులను కూడా కృతజ్ఞతలు చేస్తూ నేను పిలుస్తున్నాను. వాసుదేవ హరే వాసుదేవ వాసుదేవ. జయంతి చేసుకునే అవకాశం కల్పించిన వారు మన అస్తిత్వం మాట్లాడితే ఆస్తిక్యత మాట్లాడితే ఎలా ఉంటుంది, వారి కరుణ ఎలా ఉంటుంది, ఒక నిర్విశేష పరబ్రహ్మ చైతన్యం పూర్తి భవిస్తే ఆ పూర్తి భవించినటువంటి ఆ చైతన్యమే కనుక తిరిగితే, ఆ తిరిగితే వచ్చేటువంటి ఫలితం ఎవరైనా చూసిన వాడు ఉంటే ఇప్పుడు మన మద్రపల్లి వాళ్ళు పరవశించి చెప్తున్నారు. యాదృచ్ఛికంగా వచ్చే పుస్తకంలో చిన్న వృత్తాంతం ద్వారా సుబ్రహ్మణ్యం గారు మన పరవశింప చేశారు. అంటే ఒక తత్వంగానే ఉండిపోతే అది తత్వం కాదు. కనుక తత్వం తెలియజేస్తే తత్వం, ఆ తత్వం తెలియబడే విధానం, పూర్తి భరించే విధానమే మన పరమాచార్యులు. కనుక పరమాచార్యుల వారు ఆచార్యుల పదాలు మనం వింటున్నాం, కానీ ఈ పరమాచార్య పదం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు, కానీ పరమాచార్య పదం భరించి తనకు తానుగా రమించి వచ్చింది వారికి మాత్రమే.
అటువంటి పరమాచార్య వృత్తాంతంలో సాక్షాత్తుగా ప్రత్యక్షంగా అనుభవించిన వృత్తాంతాలు మధురపల్లి శాస్త్రవారు చెప్పారు. అనేక అనుభవాలు పొందినవాడు ఇక్కడ ఉన్నారు. శాస్త్రవారు పొందినారంటే వారి సత్యమని కూడా దాంతో పాటు అనుభవాలు పొందింది. తర్వాత గురు పరంపరగా మనం అందరం కూడా వింటూ అటువంటి సంఘటనలు స్తుతి చేస్తూ కాళిదాసు గారు చెప్పినటువంటి మాట, జయంతికే సుకృతిలో సిద్ధాన కణీశ్వర నాస్తి దేశం యశక్కాయే జరామరణ తండ్రి. సుకృతి సుకృతమైనటువంటి కార్యమయ్యా సుకృతి. కాబట్టి కేవలం కావ్యాలు రాయడం కాదు, కావ్యాలకు ఆధారభూతమైనటువంటి శాబ్దిక పరిజ్ఞానమే కాక అర్థ పరిజ్ఞానం పూర్ణంగా కలిగినటువంటి మన ఆచార్య వారు భారతదేశం అంతా తిరిగారు. వారి ప్రత్యేకత ఏంటంటే భారతదేశం అంతా తిరుగుతూ వేరే దేశం వాళ్ళకు భారతదేశం వచ్చి తత్వం అభ్యాసం చేసుకునేలా ఆకర్షించిన ఒక్కడే ఒక ఆచార్య మూర్తి మన ఎందుకంటే వారి దగ్గర అటువంటి గొప్పనైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మనం కథల ద్వారా వింటున్నాం, భరించిన వాళ్ళు అనుభవిస్తున్నాం. అయితే వారు గురుతత్వం గురించి శాస్త్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. గురువు ఏం చేస్తారు, ఏమి చేయరు. ఏమైనా చేస్తే వాడు గురువు కాదు, వారు బరువు చేస్తే అది ఆశించి కాబట్టి ఆశించి చేయకుండానే ఆశించకుండా చేసేటువంటి విధంగా వ్యక్తిని మారుస్తారు గురువుగారు చేసేటువంటి పని. గురువుగారికి ఉండే గొప్ప శక్తి ఏమిటి? ఒక తల్లి, ఇంట్లో తల్లి తండ్రి గారు ఉన్నప్పుడు తండ్రి గారు పిల్లవాడిని ఆడిస్తున్నారు. ముందు ఆడుకుంటే వాడు ఎత్తుకుంటాడు, లాలిస్తాడు. లాలిస్తుంటే పిల్లవాడు కాబట్టి వాడు విసర్జన పే చేశాడు. అప్పటి వరకు లాలించినటువంటి తండ్రి గారు విసర్జన పే చేయగానే పడి పడేసి దానికి పట్టి లేనట్టుగా తల్లి గారికి ఎక్కడున్నా తెలుసుకుంటారు. అప్పుడు తల్లిగారు శుభ్రం చేసి మళ్ళీ పరిశుభ్రంగా వాడిని తీర్చిదిద్ది మళ్ళీ ఇస్తే మళ్ళీ ఎత్తుకుంటారు. ఇక్కడ తల్లిగారి చేసేటువంటి పనే మనకు గురువుగా చేసేటువంటి పని. మనం సంసార వర్తంలో పడి అనేక రకాలైనటువంటి దుర్మార్గ ప్రవృత్తుల్లో పడి అనేక దుశ్చింతల్లో పడి అనేక రకాల మాలిన్యాలకు అంటితే పరిశుభ్రంగా చేసి పరమాత్మ వైపు తీసుకెళ్లి అందించేవారు గురువు గారు. అటువంటి గురుతత్వాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే గురుతత్వం ఎప్పుడు గురుతత్వమే, అది లఘుతత్వం అయ్యే అవకాశం లేదు, అది గురుత్వం కాబట్టి. గురుత్వం మీద ఏముండాలి, గురుతత్వం మీద ఏముండాలి? గురుత్వం ఉండగానే లఘుత్వం ఉంటుంది. ఎప్పుడో లఘుత్వం ఉంటుందో నువ్వు లఘుత్వమే, ఇంకా లఘుత్వం కాబట్టి లఘుత్వం అయిపోతుంది. కాబట్టి గురుత్వంగా ఉంటే గురుత్వం అయిపోతుంది. కాబట్టి చిన్న పిల్లవాడు ఒక చిన్న వస్తువు, ఒక స్వీట్ ముక్క తీసుకొని తాతగారు అని స్వీట్ ముక్క ఇస్తే ఈ తాతగారు 7 ఫీట్ల ఎత్తున్న తాతగారు తల వచ్చి వాడు తీసుకొని వక్షస్థలం మీద ఎత్తుకొని చేతిలో ఆ చాక్లెట్ తీసి ర్యాపర్ తీసి అప్పుడు వాడికి ఆ క్షణంలో నీవు తిను తాతగారు అన్నాడు. తింటాడు తాతగారు, తినదు కానీ ఆనందంతో కళ్ళపట్టి నీళ్ళు వస్తాయి. ఆ తినడం వాడికి తినిపిస్తాడు. గురువుగారు కూడా గురువుగారు నమ్ముకుంటే నమ్ముకోవాలి, అమ్ముకోవద్దు. గురువుగారిని నమ్ముకుంటే పరిపూర్ణంగా తాను శిష్యుని అంత స్థాయికి దిగుతారు. ఎందుకంటే వారి పాఠశాలలో పనిచేస్తే మీరు అనేక రకాల వృత్తుల్లో ఉన్నారు. ఒక వ్యక్తితో నిజమైనటువంటి సంస్థాగత ప్రక్రియ చేయించాలనుకున్నప్పుడు, వారి వ్యక్తిత్వ వికాసం చేయాలన్నప్పుడు మన మేధాశక్తి కాదక్కడ కావాల్సింది. మేధాశక్తి వినియోగం ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. కనుక ఎదుటి వ్యక్తి స్థాయిని దిగి మనం చెప్పగలం. బాగా చదువుకున్న గురువు గారు ఏమీ చదువని వాడిని చెప్పాలంటే
ఏమీ చదువుకోని వారి స్థాయిలో తాను చదువుకున్నది చేసుకునేటువంటి ఒక శక్తిని అక్కడ ప్రదర్శించాల్సి వస్తుంది. అటువంటి ప్రదర్శన లౌకిక ప్రదర్శన చేయడం వేరు, పారలౌకికంగా తనంత తానుగా తపోమయమైనటువంటి వాక్కు ద్వారా తపో దృష్టి ద్వారా చేయడం వేరు. ఆ రెండు పరిపూర్ణంగా క్రియాత్మకంగా చూపినటువంటి మహనీయ బుద్ధి మన పరమాత్మ. ఒక విషయాన్ని తెలుసుకోవడం వేరు, తెలిసిన తర్వాత ఆ విషయాన్ని గ్రహించిన తర్వాత దానికి ఉండే ఆదరణ వేరు. విషయం తెలియకముందు ఆదరణ తక్కువ. ఒక పిల్లవాడు దారిలో ఇంటి ముందు గోలితో ఆడుతున్నాడు, చిన్న గోలికాయతో ఆడుతున్నాడు, మట్టి రాతి ముక్క, ఆ రాతి ముక్కతో ఆడుతున్నాడు. ఆడుకుంటూ ఉంటే అక్కడి నుంచి ఒక వ్యాపారి వెళ్తున్నాడు. ఆ రాతి ముక్క చూసి ఆ పిల్లవాడు తెలిసిన, నాకు చాక్లెట్ ఇస్తాను, రాతి ముక్క ఇస్తావా? నాకు చాక్లెట్ ఎందుకు, ఆడుకోవడానికి కావాలి, నేను ఇవ్వను. అతను వెళ్ళిపోయాడు, కుదరలేదు. మళ్ళీ వచ్చాడు, తెల్లవారు వచ్చి, బాబు 10 రూపాయలు ఇస్తాను, రాతి ముక్క ఇస్తాను. అమ్మా ఇదెవరు 10 రూపాయలు ఇస్తాను నాకు రాతి ముక్క? ఏమన్నా ఆవాడు ఆడుకుంటాడు, వెళ్ళిపో. ఆ రాతి ముక్కని ఇవ్వలేదు. మళ్ళీ చెప్పింది ఏంటంటే, అరే బాబు ఇది రోజు వస్తున్నాడు, ఈ రాతి ముక్క ఎక్కడికి లాక్కెళ్తాడు, నువ్వు ఇంట్లో ఆడుకుంటున్నాడు. వాడు తెల్లవారు వచ్చాడు, ఒక 1000 రూపాయలు ఇస్తాను, రాతి ముక్క ఇస్తాను. అమ్మగారు ప్రవేశించారు, నాన్న ఇదేదో ప్రమాదంగా ఉందిరా, నీవు అంతఃపురం, నేను వంట చేసే దగ్గర మాత్రమే ఆడుతున్నాను ఈ రాత్రి, కానీ నీవు మాత్రం వాడు కనపడదు, అక్కడ ఆడుకుంటున్నాడు. ఆ తెల్లవారు వచ్చి ఒక 10,000 రూపాయలు ఇస్తానమ్మా, ఆ రాతి ముక్క అంటే అది ఇవ్వనంటే తర్వాత ఆలోచన చేసి చెప్తాను అని అతను పడుకునేటువంటి క్షేమ మధ్యలో పెట్టాడు. ఆ తెల్లవారు వచ్చి అమ్మ 1,00,000 రూపాయలు ఇస్తాను, ఆ రాతి ముక్క ఇస్తాను అంటే వీధిలో ఉన్నది క్షేమ మధ్యలో ప్రవేశించింది, ఇప్పుడు 1,00,000 రూపాయలు విలువ. అమ్మ ఏదో బాగా ఉన్నట్టు నేనైతే ఆలోచన చేసుకోవాలండి, క్షేమ మధ్యలో ఎప్పుడు పెడితే లాభం లేదు, ఎప్పుడు వచ్చి తీసుకెళ్తాడు అని తలగడ కింద పెట్టుకుని నిద్ర పట్టడం లేదా, తలగడ తెల్లవారైనా మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. 1,00,00,000 రూపాయలు ఇస్తాను, రాజు ముక్క ఇస్తాను. నేను ఇవ్వనండి, ఇవ్వను అని ఆ రాతి ముక్కను హృదయం మీద పెట్టుకొని చేతిలో పట్టుకొని ఇప్పుడు ఆలోచన ఏమీ తెలవలేదు అనుకున్నప్పుడు వీధిలో బజార్లో పడ్డటువంటి ముక్క విలువ పెరిగినకపోతే హృదయం పైకి వచ్చింది. కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకోవడంలో, తెలియజేయడంలో గొప్పతనం. కానీ విషయం ఏ విధంగా ఉంది, రాతి ముక్కలో మార్పు లేదు, ఆమెలో మార్పు లేదు, ఆయనలో మార్పు లేదు, కానీ దానికి ఉన్నటువంటి విలువ కట్టి విలువను తెలియజేయడంలో గొప్పతనం. ఆ విలువ తెలియజేసి భారతీయ జీవన సౌందర్యాన్ని సర్వ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయ మూర్తి జరద్ విశ్వవిద్యాలయం మన వారి యొక్క దివ్యమైనటువంటి జయంతి ఉత్సవం. ఈ ఉత్సవం పెట్టుకోవడం, ఈరోజు స్వామివారిని చక్కగా ఊరేగింపు చేశారు. వీధిలో అమ్మలంతా కోలాటం వేశారు, మంచిగా కావిడాలు పట్టుకున్నారు, తర్వాత వేద పుష్పాలు జరుగుతున్నారు, ఆలోచించారు, కొబ్బరికాయలు ఉంటాయి, చాలా సంతోషం. ఇవన్నిటితో స్వామివారు సంతోషపడతారా అనేది ఒక పెద్ద ప్రశ్న. సంతోషంలోనే ఒక భాగం స్వామివారు పడతారు. నన్ను మర్చిపోలేదా అనుకుంటారు, మనం మర్చిపోము, కానీ వారు ఆంతపడుతుంది. కానీ స్వామివారే నిజంగా సంతోషపడాలనుకున్నప్పుడు స్వామివారు ఆచరించినవి మనం ఆచరించలేము. స్వామివారు చెప్పిన మాటల్లోని ఒక అణువు ఆచరించిన స్వామివారి నిజమైనటువంటి. కాబట్టి మనం సంస్కృతి సంప్రదాయబద్ధంగా ఉంటాం, సంస్కృతి సంప్రదాయ ప్రసరణం చేద్దాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ జీవన సౌందర్యాన్ని చూస్తున్నాము, ఆ సౌందర్యం అనేది ఎవరి కోణంలో వాడు చూస్తారు.
కాబట్టి ఆ జీవన విధానంలో తర్వాతి తరాన్ని కనుక అప్పుడు స్వామివారు చెప్పారు 90 సంవత్సరాల వయస్సులో కూడా దేశమంతా పాదయాత్ర చేసి వారు సంస్కృతికి గట్టి పునాది వేశారు. తర్వాత తరానికి అందించే విధానం చెప్పారు. ఇప్పుడు మనకు అనేక సౌకర్యాలు వచ్చాయి. ఆ సౌకర్యాలను సరిగ్గా వినియోగించుకోండి. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది. ఏమి ఏఐ అని వింటున్నాను. ఏఐ వచ్చింది. ఈ ఏఐ మంచిదే, వినియోగం చేసుకుంటే మంచిదే, లేకుంటే విపత్తు కారణమవుతుంది. కాబట్టి మనం శృతి ప్రమాణమైనటువంటి శృతిని కావాలి. చక్కగా అది ఎన్నన్నా ఉండాలి. అది ఏదైనా ఉండాలి. విద్యాభ్యాస విధానంలో కానీ, సంస్కృతి సంప్రదాయాల ప్రసరణ విధానంలో కానీ, ఇప్పుడు ఎవరైతే పిల్లలు చదివించుకుంటూ ఆ స్థాయిలో ఉన్నారో వాళ్ళు కనుక తర్వాత తరానికి నిజమైనటువంటి భారతీయ జీవన సౌందర్యం చెప్పకపోతే దేశానికి కాదు, ప్రపంచానికి కాదు, మొత్తం సంస్కృతికి ద్రోహం చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి పరమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఏమీ లెక్క చేయకుండా అన్నిటినీ వదిలి దేశ సంస్కృతి కోసం, మన వేద వాన్మయ పరిరక్షణ కోసం, తర్వాత అది ప్రసరణ కోసం వారు మాట చెప్పారు. ఒక మాట చెప్తే వారి ఇంటికి చేరేసరికి వారికి సంబంధించినటువంటి పారితోషికం, మీరు పారితోషికం ఇవ్వకున్నా పర్వాలేదు, చదువుకోనిస్తే రాదు ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక ఉత్తేజకరమైన వాతావరణాన్ని మనం సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపటికి కూడా థియరీ మాటలు వస్తున్నాయి. వేదాంతం థియరీకి పరిమితమైంది. వేదాంతం అనేది వాంగ్మయ స్వరూపం కాదు, అది అనుష్ఠాన స్వరూపం. కాబట్టి మన థియరీ కాదు, బీ ప్రాక్టికల్. కాబట్టి తప్పనిసరిగా మనం మన సంస్కృతి పరిరక్షణలో జగద్గురువుల వారి జయంతి సందర్భంగా ఒకరు ఇంకొక 5గురికి, ఎక్కువ ఒకరు ఇంకొక 5గురికి మన దేశ సంస్కృతి సంప్రదాయాలు, సంస్కృతము, మన వేదవాంగ్మయంలోని విశిష్టత, పురాణ వాంగ్మయ విశిష్టత, పతివ్రతాల యొక్క విశిష్టత, మన పెద్ద మనుషులు మహర్షుల యొక్క విశిష్టతను ఒకరు 5గురికి చెప్తాం అని ఈ సందర్భంగా మనం అదే గురువు గారికి సరైనటువంటి జయంతి ఉత్సవ కానుకగా మనం అభిగాలను తెలియజేస్తున్నాం. మరి గురువు యొక్క తత్వాన్ని చెప్పిన శాస్త్రి గారికి వారి పేరే సాక్షాత్గా జగద్గురువుల పేరే వారికి పెట్టుకున్నారు. అటువంటి వారి కాబట్టి వారి నోట మనకు చంద్రశేఖర సరస్వతి స్వామి వారే మాట్లాడేట్టుగా భావిస్తాం. మన సుబ్రహ్మణ్య గారు వారి గురుమూర్తి చాలా గొప్పది. మనం ఒక పర్యాయం అధిక జ్యేష్ఠ మాసంలో కాశీలో ఏదో కార్యక్రమంలో నేను దర్శనం చేసుకుని వస్తున్నాను. ఒక వ్యక్తి అమాంతంగా అక్కడ వచ్చి నమస్కారం చేశారు. ఎవరు అనేది నేను ఒక సెకండ్ ఆలోచన చేస్తే మా సుబ్రహ్మణ్యం కాశీ సందు అంటే అక్కడ ఏది అక్కడ ఏమక్కడికి వచ్చింది, కేవలం గురువు యొక్క స్వరూపాన్ని ఏ విధంగా మనం ఆదరించాలి, గురుతత్వాన్ని ఏ విధంగా చూసుకోవాలని వారు గురువు గారు వారికి ఇచ్చినటువంటి గొప్ప పరిజ్ఞానం వచ్చింది. కాబట్టి గురువు యొక్క పరిజ్ఞానాన్ని మనం మాటలతో చెప్పడం సాధ్యం కాదని వారు అన్నట్టు, అది మాటలతో చెప్పొద్దు కూడా, మనం తప్పనిసరిగా దాన్ని ఖచ్చితంగా ఆచరణాత్మకంగా ప్రయోగం చేసుకుందామని తెలియజేస్తూ వారు ఒక మాట చెప్పారు, వీరు ఒక మాట చెప్పారు. స్వామి వారు అనుగ్రహ భాషణ చేస్తారు అని చెప్పారు. 8 అయిపోయింది కాబట్టి అనుగ్రహించి భాషణ చేయాల్సిన అవసరం నా మీద ఉంది. ఎందుకంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే ఇక్కడ పరమహంసలు అని మమ్మల్ని పిలుస్తారు, ఎక్కువసేపు మాట్లాడితే పరమహింసలు అని కూడా అంటారు. కాబట్టి ఉన్నటువంటి అంశాలు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని చెప్తాం. వారు ఒక మాట చెప్పారు, తక్కువ దినాలే తక్కువ మాట్లాడాలి. కాబట్టి ఆ మాట్లాడిన మాటలోని ఆ చంద్రశేఖర సరస్వతి స్వామి వారి యొక్క దివ్యమైన అనుగ్రహం చేత మనకు బుద్ధి వికసించి చక్కటి మార్గదర్శన సౌలభ్యత పరమాత్మ అనుగ్రహించాక అని నారాయణ స్మరణ పూర్వకంగా గురువుగారిని అర్థిస్తూ మరి వేదిక నిర్వహించినటువంటి వాళ్ళు మరి మంచి సూచన చేస్తూ శిక్షణ స్థానంలో ఉన్నటువంటి
ఇంకా ఇంకా విజ్ఞానమే కావాలి అని ఆశిస్తూ మన పని మీద ఉన్న వారు చదువుకుంటున్నారు. మా దత్తాత్రేయ నిత్య విద్యార్థి అన్నారు కదా, పరమాచార్య వారు అన్నట్టుగా వారు మనం ఇక్కడ ఉన్నా వారు చదువులో ఉన్నారు. కాబట్టి ఆ నిత్య విద్యార్థిత్వం అందరికీ కూడా అందుగాక అని నారాయణ స్మరణ పూర్వకంగా గురుగారు అర్థిస్తూ నేను నా వాణిని ದರ್ಶನ ಉಂಟು ವಾಂಗೋ ನಿಮಗೆ ಪ್ರದಕ್ಷಿಣ ಉಂಟು ದರ್ಶನ ಉಂಟು ವಾಂಗೋ ನಿಮಗೆ ದೀವಾರ ಗಡಿವಾಳ ದೀವಾರ ಆರೋಗ್ಯ ಗಡಿವಾಳಕ್ಕೆ ದೀವಾರ ಗಡಿವಾಳ ఇప్పుడు శ్రీ పరమశివ శ్రీ మహానంద సరస్వతి స్వామి చేరినట్టుగా కలిసేటప్పుడు ప్రధానపుర ముత్తుగారికి పరమాచార్య వారి సమాపిస్తారు. సమాజానికి దీపాలు జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర भवन्ति एतावन्तो वै देवानागुसवाः त एवास्मै समान् प्रयच्छन्ति त एनं पुनः सुवन्दे राज्याय ते वसुराजा भवति। ॐ नमः शम्भवे नमः शङ्कराय नमस्कराय नमः शिवाय शिवतराय च। అమ్మ స్వామివారు బయలుదేరుతున్నారు, ఎవరు తాకద్దు, వారు వెళ్ళడానికి దారిని ఇవ్వండి, ఎవరు వారి మీద పడదు, వద్దు, వారు తాకాలని ప్రయత్నం అయితే చేయగలను, దూరం నుంచి తనకు నమస్కారం పెట్టండి. జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర కాంచి శంకర కాంచి శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర
రొటేట్ కావాలి సెల్ఫ్ అంతా కాదు సెల్ఫ్ అంతా మీద బాయ్ నా హార్ట్ పోయినట్టు కాదు వారు ఏర్చిన పోయినట్టు ఇంకో మాట్లాడతారా భగవత్ సంబంధమైన వాంగ్మయాన్ని మన నోటి చేతి ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో అది ఏమిటి అంటే అది రాసన యజ్ఞం అంటారు. అంటే నాలుగులో మనం చేసే ఒక యజ్ఞం అన్నమాట. భగవత్ సంబంధమైన కథను మనం శ్రద్ధగా వింటున్నాం అనుకోండి, అది శ్రౌత్ర యజ్ఞం అంటారు. అంటే శ్రోత్రేంద్రియం ద్వారా మనం పొందేటువంటి ఒక యజ్ఞం, అది ఒక పూజ అన్నమాట. వెళ్ళడం కూడా భగవత్ స్వరూపమైన ఆ దివ్యమంగళాన్ని విగ్రహాన్ని మనం చూస్తూ ఉంటే అది చాక్షుష యజ్ఞం అంటారు. అంటే నేత్రం ద్వారా మనం చేసేటువంటి ఒక యజ్ఞం. భక్తి చేత పూజ చూస్తూ ఉన్నాం అనుకోండి, చేసిన వారికంటే చూసిన వారికి ఎక్కువ ఫలితం ఉంటుందని. అందుచేత ఒక్కొక్క దానికి ఒక యజ్ఞంగానే భావన చేసేవారు తప్ప దానికంటే భిన్నంగా భావన చేయడం. అలాగే భగవత్ సంబంధమైన కథ, గురు సంబంధమైన కథ అది చెప్పుకోవడం కూడా అది గొప్ప విషయం. శ్రీమద్ భాగవతంలో శృతి గీతలను ఉన్నది. ఆ శృతి గీతలకు వ్యాఖ్యానం రాసులు శ్రీధర స్వామి వారని చెప్పి మహనీయులు వారు మాట చెప్తారు. తత్కథానుభవౌ విచరంతో మహాముద భవంతి కేచిత్ విఘ్న చతుర్వర్గ తృణోపమం అంటారు. స్వామి, నీ కథ అనే సముద్రంలో చాలామంది మహనీయులైనటువంటి పెద్దలంతా మునిగిపోతున్నారు. అంటే భగవద్గథ రసికులై ఉన్నారు. అలాంటి వాడు కురువంతి కృతజ్ఞతలు, అలాంటి వాళ్ళలో మహాప్రాభులైన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాడు ఏం చేస్తుంటారు అంటే, ఇంత కథ చెప్తున్నారు కదా, కథ చెప్తున్నారు కదా, నీకు మోక్షం ఇస్తా ఉన్నారు కదా, దాన్ని ఒక గడ్డి పుచ్చులో సమానంగా తీసేస్తారట. ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగింటిని కూడా కురువంతి కృతజ్ఞతలు చతుర్వర్గం తృణోపమం. అంటే భగవంతుడి యొక్క కథ ఎటువంటిదంటే అంత ఆనందాన్ని కలిగిస్తుంది. మోక్షానందం కంటే అన్నికంటే గొప్ప ఆనందం మోక్షానందం. ఇది వేదాంత సిద్ధం. అలాంటి దాన్ని కూడా మరొకచేసే శక్తి ఎక్కడ ఉంది అన్నాడు. అంటే ఆ భగవత్ కథ ఉన్నది, భగవత్ భిన్న గురుకథకి ఉన్నది. మనం సామాన్యంగా పరమాచార్యుల వారి యొక్క వారు ఆశ్రమ స్వీకారం చేసి లోకంలో సంచారం చేసిన కాలంలో ఎంతమందో వారిని దర్శించుకున్నారు, ఎంతమందో వారు చూశారు. వారి కటాక్షముల చేత పవిత్రులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే వారి దర్శనం చేత పవిత్రులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి ఉంటుంది. ఆ అనుభూతంగా కూడా ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నీకు చేసిన భాషలోనే నువ్వు చెప్పు, నాకు చేసిన భాషలోనే గ్రాఫిక్గా రాసుకుంటాను మొదలు పెడితే అష్టాదశ పురాణాలు, మహాభారతము, రామాయణం ఏవి కూడా సరిపోవు. అంటే అంతకంటే కూడా విస్తృతమైనటువంటి ఒక అనుభూతి ఉంటుంది. అది గురువు యొక్క స్వరూపంలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకోసమే భగవత్పాద శంకరుడు ఆ గురువు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నాను నేను. కానీ మనం ఒక కొత్త విషయంగానే దీన్ని గ్రహిద్దాం. ఎందుకంటే గురువు ఏం చేస్తారు అనే దానికి భగవత్పాద శంకరుడు ఏకశ్లోకి, దశశ్లోకి, శతశ్లోకి ఉపదేశించాల్సి అని 4 వరుసగా దశారు. అంటే ఒక శ్లోకంలో వేదాంతం మొత్తం చెప్పారు. చెప్తే ఉత్సాహం కలిగింది. అయ్యా ఇంకా కొద్దిగా ఎక్కువ తెలుసుకోవాలని అన్నారు. అప్పుడు ఒక శ్లోకం దగ్గర సంతోషపడ్డాడు, ఇంకా కావాలనుకున్నాడు. 10 శ్లోకాలతో చెప్పారు. దశశ్లోకి అంటారు. అది బాగా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని ఉత్సాహం అనిపించింది. అప్పుడేం చేశారు, శతశ్లోకి చెప్పారు. శతశ్లోకి ద్వారా ఇంకా తెలుసుకోవాలనిపించింది. అప్పుడు ఉపదేశ సహస్రి చెప్పారు, ఇంకా తెలుసుకోవాలనుకున్నారు. అప్పుడు ప్రస్థానత్రయ భాష్యం అంటే ఉపనిషత్ భాష్యం, గీతా భాష్యం చెప్పారు. ఇది ఆరోహణ ప్రక్రియ. అంటే ఎక్కడం అనమాట, ఒకదానికి ఎక్కడ వృద్ధత్వం వచ్చింది. ఇంత వేదాంతం అంతా చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ఇంత విస్తృత గ్రంథాన్ని చదివి ఇప్పుడు ఆరుఢం చేసినటువంటి శక్తి ఉండదు తన వయసు వచ్చినారు. అందుకోసం దీని అంతా సారం ఎక్కడుందో చూసుకున్నారు. ఉపదేశ సహస్రంలో ఉంది కాబట్టి అది చదువుకుందామని మొదలుపెట్టారు. అది కూడా శ్రమ అనిపిస్తుంది కొంతకాలం తర్వాత. అప్పుడు దిగాడు 100 శ్లోకాలు శతశ్లోకి వచ్చారు.
అది కూడా ఎక్కువ అనిపించింది. 10 శ్లోకాలకు వచ్చారు, అది ఎక్కువ అనిపించింది. ఒక్క శ్లోకం వచ్చారు. ఇది అవరోహణ ప్రక్రియ, ఎక్కడం దిగడం అన్నమాట. ఎప్పుడు ఎక్కుతారంటే జిజ్ఞాస ఉన్నప్పుడు, బాగా శక్తి ఉన్నప్పుడు పైకి ఎక్కువగా చదువుకుంటారు. అదంతా కూడా మర్చిపోతారని ఒక భయం కలిగినప్పుడు చివరికి ఒక శ్లోకం పట్టుకెళ్ళినా భగవత్పాదులు గారు రాసింది అని చెప్పి అది ఒక బృహదాత్మిక ఉపనిషత్తులో ఉన్న ఒక బ్రాహ్మణ జ్యోతిర్బ్రాహ్మణని దాన్ని ఆధారంగా చేసుకుని ఏకశ్లోకి చెప్తున్నారన్నమాట. అందుచేత ఇలా ఒక ప్రక్రియ ఉంది. దాంట్లో శతశ్లోకి ప్రకృతిలో నేను చెప్పవలసిందన్నమాట. ఆ శతశ్లోకి ప్రకటన గ్రంథంలో ఒక శ్లోకం మొట్టమొదటిలో రాశారు భగవత్పాద శంకరుడు. ప్రపంచంలో దేనికైనా సరే నేను ఉదాహరణ చెప్పగలను, కానీ గురువులకు ఉదాహరణ మాత్రం ప్రపంచంలో చెప్పలేము. ఇది భగవత్పాద శంకరుడు చెప్తున్నారు అన్నమాట. అందుచేత ఏమిటి, దృష్టాంతో నైవ దృష్ట త్రిభువన సరే సద్గురో జ్ఞానదాతకు, జ్ఞానం దానం చేసేటువంటి గురువుతో సాటి ఎవరన్నా ఉన్నారా? లేరు అన్నారు. అంటే శిష్యుడు వచ్చాడు. శిష్యుడు అంటే శంకరాచార్యులు వారే గురువుగా ఉన్నారు, వారే శిష్యుడిగా ఉంటారు. మొదట ప్రతిజ్ఞ చేసినప్పుడు శంకర భగవత్పాదుల వారే ఆయన గురువుగా ఉండి ఏం చెప్పారు అంటే, లోకంలో గురువుతో 3 లోకాల్లో సమానమైన ఒక వస్తువును నువ్వు చూపించలేవు. అది చరం కానీ అచరం కానీ, కదలిక ఉన్నది కానీ కదలిక లేనిది కానీ చూపించ. దృష్టాంతో నైవ దృష్ట త్రిభువన సరే సద్గురో జ్ఞానదాతు, గురువు జ్ఞానదానం చేసే గురువుతో సమానం చూపించలేదా అన్నారు. అనగానే శిష్యుడై భగవత్పాదుల వారి శిష్యుడు వచ్చారు. అయ్యా అసలు గురువు గారు ఏం చేస్తారండి కదా అంటే, సమాజంలో ఎందుకు పనికిరాని వాడు ఉంటే ఆ వ్యర్థుడైనటువంటి వాడిని దగ్గరికి తీసుకొచ్చి వాడికి చదువు చెప్పి సంస్కారంగా చేసి వాడి సమాజంలో విలువైన వ్యక్తిగా చేస్తారు. అప్పుడు అందరూ అతనికి చాలా గౌరవిస్తారు. ఇది గురువు చేసే పని అన్నారు. అంటే విలువ లేని వ్యక్తికి విలువ తెచ్చేటువంటి వ్యక్తిగా వారు చేసినటువంటి పద్ధతిగా గురువు గారు చేసేస్తున్నారు. అవునండి అన్నారు. దీనికి ప్రత్యేకించి మన గురువు దాకా వెళ్ళకలేదండి, ఒక అచేతనమైన వస్తువు చేస్తుందని లేదా. అచేతనమైన వస్తువు అంటే పరుషదేవి అని ఉంది. దాని స్పర్శ విద్య సంస్కృతంలో అంటారు. అది ఒక లత లాంటిది అనమాట, ఒక తీగ లాంటిది. ఆ తీగతో కనుక ఇనుము కానీ బంగారం తప్ప ఏ లోహాన్ని ముట్టుకున్నా ఈ తీగ ముట్టుకోగానే అది బంగారం అయిపోతుంది. అంటే ఎందుకు పనికిరాని ఒక రేపు డబ్బా ఉంటే అది విధులు పారేశారు, అదంతా తుప్పు పెట్టిపోయింది. అది ఎవరు ముట్టుకోరు, తీసుకోలేదు. అలాంటి దాన్ని ఈ లతతో ముట్టుకోగానే అది బంగారం అయింది. ఆ బంగారం అయిపోగానే నాటి 10 మంది వచ్చారన్నమాట. అంటే చాలా విలువైన వస్తువు అయ్యేసరికి అది నాదేను. ఇప్పుడు భగవత్పాదుల వారు శిష్యుడు అడిగాడు, ఏమనంటే స్వామి ఎందుకు పనికిరాని వస్తువు పనికిచ్చేట్టుగా చేస్తారు కదా గురువుగారు శిష్యుని అలా తయారు చేస్తారంట. ఇప్పుడు ఒక లత, ఇది ఒక జడ పదార్థం, ఒక హీనమైనటువంటి ఒక వస్తువును తన ముట్టుకోగానే బంగారం చేసి అగ్నిమైన వస్తువుగా చేస్తుందిగా. కాబట్టి మీరు గురువుతో సాటి లేవు ఎవరు అని అంటున్నారే. ఇప్పుడు నేను మీరు చెప్పినటువంటి ఆ ఎగ్జాంపుల్ అంటే ఆ సుధారణ ఉంది, ఇక్కడ సమన్వయం కదా అన్న. భగవత్పాద శంకరుడు గురువు కాబట్టి భగవత్పాద శంకరుడు ఒకసారి నవ్వి, నాయన నువ్వు పొరపాటు పడ్డావా, నేను మామూలుగా సాధారణంగా చెప్పాను, ఇప్పటికీ అదే మాట, గురువుతో ప్రపంచంలో ఎవరు సాటి అయినటువంటి వాడు లేరు అని అన్నారు. అలా నేను చెప్పాను కదా అన్న, నువ్వు చెప్పింది సరిగా లేదు. ఇప్పుడు ఈ గురువు ఏం చేస్తారంటే జ్ఞానదానం చేస్తాడు శిష్యుడు. ఆ జ్ఞానదానం చేసిన తర్వాత తనంతటి వాడిని తయారు చేస్తాడు. తనంతటి వాడిని తయారు చేసిన తర్వాత మళ్ళా ఆ శిష్యుడు మళ్ళా తనంతటి వాడిని ఇంకోటి తయారు చేస్తాడు. మళ్ళా అంతటి వాడిని ఒకప్పుడు తనకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. ఎందుకంటే గురువుని మించిన శిష్యుడు ఉండవచ్చు, తండ్రిని మించిన కొడుకు ఉండవచ్చు. పెద్దలు చెప్పారు నాకు. ఎందుకంటే అగస్త్యుల వారు ఎక్కడ పుట్టారండి అన్నారు, కుండలో పుట్టారండి అన్నారు. అంటే అగస్త్యుల వారి తండ్రి గారు కుండ, ఆ కుండలో ఎన్ని నీళ్ళు పడుతుంది, కుండలు నీళ్ళు పడుతుంది. అగస్త్యుడు ఎన్ని నీళ్ళు తాగాడు, సముద్రం అంతా తాగేశాడు, కృష్ణనారాయణ మాధవ. అంటే తండ్రిని మించి కొడుకున్నట్టేగా, అలాగే గురువు నుంచి శిష్యుడు కూడా ఉంటాడుగా. అప్పుడు గురువు గారి నుంచి కూడా ఉంటాడు. కాబట్టి గురువు గారు తనంతటి వాడుగా తయారు చేస్తే, తనకంటే అధికంగా కూడా అయితే మళ్ళా తనంతటి వాడిని ఇంకొక తయారు చేస్తుంటే ఇలా ఉంటుంది గురు సంప్రదాయం, గురు శిష్య సంప్రదాయం. నువ్వు అన్న ఈ లత ఉంటే, ఈ లతతో ఎదురు బంగారం కొనుక్కున్నావో ఆ లత పెట్టి తన రాగానికి ఇంకో లత తయారు చేయగలదా? చేయలేదు. అలాగే ఈ లత చేత ముట్టుకోబడినటువంటి ఇనుము బంగారమే కదా, ఈ బంగారం వెళ్ళి ఇంకో ఇనుము ముట్టుకుంటే బంగారం అవుతుందా? కాదు. మళ్ళా ఈ లతే వెళ్ళాలన్నమాట. కానీ ఇక్కడ కాదుగా. భగవత్పాద శంకరుడు తన ద్వారా శ్రేష్ఠాచార్య వారిని, పద్మపాదాచార్య వారిని, హస్తామికాచార్య వారిని వీళ్ళందరినీ తయారు చేస్తే, మళ్ళా వీళ్ళు తమంతటి వారిని తయారు చేస్తే ఈ సంప్రదాయం అంతా అలా వచ్చిందన్నమాట. అందువల్ల సదాశివ సమారంభం శంకరాచార్య అష్టదాచార్య గురు పరంపర అలా వచ్చింది. కాబట్టి మనకి ఈ ఆయుష సంప్రదాయం అంతా నిలబడ్డదన్నమాట. అందువల్ల అలాంటి జ్ఞానదానం చేసే గురువుతోటి నువ్వు స్పర్శస్పర్శత్వం
నువ్వన్న ఆ స్పర్శ విద్యను తీసుకున్నావు, అది ఎందుకు పనికిరాదు నాయన. నేను చెప్పినటువంటి నువ్వు ఈ ఉదాహరణకి సమన్వయం ఉందా కాదు. వాడు శిష్యుడు కొట్టుకున్నాడు. అందువల్ల నా గురువుల